హాయ్, నేను గిరిధర్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఒక చిన్న వర్క్ ఉండడం వల్ల నేను నిన్న వీడియో చేయలేకపోయాను. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లు అందరికీ నా సైడ్ నుండి ఒక విన్నపం ఫ్రెండ్స్. ఎందుకంటే నిన్న వర్క్ నాకు కొంచెం పని ఉండడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. కాబట్టి ఈరోజు కూడా వర్క్ ఉంది, హెవీ వర్క్ కానీ వీడియో చేయాలని ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కొంచెం లేట్ అయింది, కొంచెం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే కొంచెం అర్థం చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డు కోసం మాట్లాడే ముందల ఈరోజు దేవర మూవీ గ్లిమ్స్ వచ్చింది కదా ఫ్రెండ్స్. దాని విజువల్స్ వచ్చేసి వేరే లెవెల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. నార్మల్గా లేవు, విజువల్స్ అనేది వేరే లెవెల్, అంతే, ఇంకే మాట్లాడడానికి లేదు, అంత లెవెల్గా ఉంది. స్క్రీన్ ప్లే విజువల్స్ చూస్తే మూవీని ఎక్కడికో తీసుకెళ్ళేటట్టు ఉన్నాయి. కానీ నాకైతే దాంట్లో కొంచెం డ్రాప్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం నాకు అంతలా ఓకే అలాగా లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి చూడండి. కానీ ఓవరాల్గా మాత్రం గ్లిమ్స్ మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు. నాకు అక్కడ ఒక 2-3 దగ్గర సీన్ దగ్గర నేను గమనించింది ఏంటంటే, అక్కడ కొరటాల శివ అనే నేమ్ దగ్గర ఫస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి దాన్ని రెడ్ బ్యాక్గ్రౌండ్కి తెస్తాడు, అంతే. ఆయన రక్తం అలా మరుగుతుందేమో అని మనం అనుకోవాలని ఏమో ఆయన అలా చేశాడు అనేది నా ఉద్దేశం, నా సైడ్ నుండి. మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పండి. కానీ ఓవరాల్గా గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. ఎన్టీఆర్ లుక్స్ అయితే మరీ అరాచకంగా ఉంది, అదైతే నేను చెప్పగలను. ఒకసారి చూడండి గ్లిమ్స్ కూడా. ఈరోజు ఈవినింగ్ 5కో ఎంతకో అది గ్లిమ్స్ ప్లే చేసినట్టున్నారు. కానీ గ్లిమ్స్ అయితే అదిరిపోయింది, దేవర మూవీ గ్లిమ్స్. ఒకసారి చూడండి. అలాగే ఈ క్రెడిట్ కూడా అలాంటిదే, ఇది కూడా సూపర్ది. ఎందుకంటే చూడండి, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఈలైట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పారు. ఇది ఎన్ఎఫ్సితో వస్తుంది, సెక్యూర్గా ఉంటుంది, ఇంకా వీసా నెట్వర్క్తో కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి సూపర్ కార్డు. చూడండి, ఈ కార్డు వచ్చేసి మనకి దీని రేటింగ్ చూడండి, 5కి అవుట్ ఆఫ్ 4.5 ఇచ్చారు. అంటే ఇది బెస్ట్ కార్డ్ అని చెప్పొచ్చు. ఇది ఒక ఎంట్రీ లెవెల్ కార్డు, ఇది ఒక మంచి కార్డు. కాబట్టి ఒకసారి చూడండి. మీకు యాక్చువల్గా నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కువ షాపింగ్ చేసేటట్టు ఉంటే, అంటే ఏ అదర్స్ వెబ్సైట్లో చేయకుండా ఓన్లీ ఫ్లిప్కార్ట్లోనే నాకు ఎక్కువ పర్చేస్ చేసే కొందరికి ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్కరికి, కొందరికి ఫ్లిప్కార్ట్ ఇష్టం ఉంటుంది, కొందరికి అమెజాన్ ఇష్టం ఉంటుంది, అలాగే కొందరికి మిత్రా అనేది ఇష్టం ఉంటుంది. అందరికి ఒకటే ఇష్టం ఉండాలని కదా, కొందరు రిలయన్స్ స్టోర్లో చేస్తారు, కొందరు బిగ్ మార్కెట్లో చేసుకుంటారు. అలా చెప్తున్నాను ఫ్రెండ్స్, వేరేగా అనుకోకండి. ఎందుకంటే విశాల్ మార్ట్లో కూడా చాలా మంచి చేస్తారు షాపింగ్. కాబట్టి అలాగే మనకి ఫ్లిప్కార్ట్లో కానీ మీకు ఎక్కువ రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్లోనే చేస్తాను అంటే కళ్ళు మూసుకొని ఈ కార్డు తీసుకోండి. దీంట్లో రివార్డ్ పాయింట్స్ అనేది సూపర్గా ఉంటుంది. రివార్డ్ పాయింట్స్ కూడా మామూలుగా మన ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది కదా, దాంతో పోలిస్తే ఇది వచ్చేసి ఇంకా సూపర్. ఎందుకంటే దీంట్లో ఇంకా 2-3 రివార్డ్స్ పాయింట్స్ అనేది మనకి ఎక్కువగా ఇస్తారు వీళ్ళు. కాబట్టి ఇది ఒక సూపర్ కార్డు. ఒకసారి చూడండి. ఇది ఒకటి బేసిక్ కార్డు ఫ్రెండ్స్. దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. చూడండి, మనం జాయినింగ్ ఫీ ఉంది ప్లస్ జిఎస్టీ ఉంది, అలాగే రెన్యువల్ ఫీ ఉంది ప్లస్ జిఎస్టీ ఉంది. కానీ ఈ మన రెన్యువల్ ఫీ అనేది మనం మాఫీ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. చూడండి, మన వెల్కమ్ బెనిఫిట్ కింద మనకి వీళ్ళు 500 రూపీస్ సంబంధించిన కార్డ్ యాక్టివేషన్ అవగానే మనకి 1 ఇయర్ లోపు మనము దాన్ని లోడ్ చేసి గోల్డ్ మెంబర్షిప్ అనేది ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే మనకి వచ్చేసి గానా ఒకటి అండ్ యూట్యూబ్ ప్రీమియం అనేది కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఈ కార్డు మనం అప్లై చేసుకుని చూడండి ఎంత మంచి బెనిఫిట్ ఉన్నది అనేది. ఈ మూవీస్ కానీ డైనింగ్స్ కానీ వీళ్ళు ఏమి ఇస్తలేరు. కాకపోతే ఓవరాల్ రివార్డ్ పాయింట్స్ వచ్చేసి ఇస్తున్నారు వీళ్ళు. దీంట్లో 12 lakhs రివార్డ్ పాయింట్స్ మనకు ఇస్తామన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. కానీ అంత ఇయర్ ఫ్రెండ్స్. ఇది చూడండి, మనకి 12% వచ్చేసి సూపర్ కాయిన్స్ అని ఫ్లిప్కార్ట్ పర్చేస్ చేస్తే మనకి 12% ఆఫ్ చేస్తామని చెప్తున్నారు. అది వచ్చేసి ప్లస్ మెంబర్కి. అలాగే 6% వచ్చేసి మనకి కాయిన్స్ ఫ్లిప్కార్ట్ నుండి పర్చేస్ చేస్తే ఇస్తారు నాన్ ప్లస్ మెంబర్కి. అంటే ప్లస్ మెంబర్కి ఉంటే ఒకలాగా, ప్లస్ మెంబర్ లేకపోతే ఒకలాగా రివార్డ్ పాయింట్స్ ఉంటుంది. అలాగే అదర్ స్పెండింగ్ చేసేటప్పుడు, రీటైల్ పర్చేస్ ఏదైనా చేసేటప్పుడు 2 పాయింట్స్ అనేది మనకి వీళ్ళు 2% అనేది ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి విషయం. కాబట్టి కార్డు ఉండడంలో తప్పు లేదు, కార్డు మంచి కార్డే. అలాగే చూడండి, దీనికి మనకి ఇది వచ్చేసి మనకి
ట్రావెలింగ్లో కూడా ఫ్లైట్ టికెట్, డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్స్ మనం బుక్ చేసేటప్పుడు 5000 వర్త్ ఉంటే మనకి దాంట్లో డిస్కౌంట్ అనేది అప్ టు 1500 వరకు ఇస్తామంటున్నారు. ఇది ఒక మంచి విషయం. ఇంటర్నేషనల్ ఫ్లైట్ బుకింగ్లో కూడా ఇంటర్వ్యూ చేసేటట్టు ఆఫర్స్ ఉన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. అలాగే డొమెస్టిక్ మనకి గోల్స్ కానీ, డొమెస్టిక్ ఇంటర్నేషనల్ కానీ, అలాగే ఇన్సూరెన్స్ కానీ, జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ ఇవన్నీ లేవని చెప్తున్నారు. ఒకసారి చూడండి. అలాగే దీనికి మనము స్పెండింగ్ వచ్చేసి నేను చెప్పాను కదా 299 అది 499 ప్లస్ జిఎస్టీని మనము మాఫీ చేసుకోవాలంటే ఆ 500 ప్లస్ జిఎస్టీని మాఫీ చేసుకోవాలంటే వేవ్ ఆఫ్ చేసుకోవాలంటే 2 lakhs అనేది ఒక ఇయర్లో మనము దీని నుండి స్పెండ్ చేస్తే అది నిల్ అయిపోతుంది. మనకి అది ఛార్జెస్ అనేది పడదు. కార్డ్ అనేది మనకి ఫ్రీ అయిపోతుంది. లైఫ్ టైం ఫ్రీ అనేది అయిపోతుంది. కాకపోతే మనం 2 lakhs ఎప్పుడు స్పెండ్ చేస్తే అప్పటి నుండి అది స్టార్ట్ అవుతుంది. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ క్లియర్గా చదవండి. మీరు చదువుకొని యాజ్ యూజువల్గా మీరు ఈ కార్డ్ని అప్లై చేసుకోండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మీరు కావాలంటే లింక్ని ట్యాప్ చేసి మీరు అక్కడికి వెళ్ళి ఈ కార్డ్ని మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి, క్లియర్గా రాసి పెట్టారు. చూడండి, ఇవన్నీ మీరు చూసుకోండి. అలాగే దీన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా రాస్తున్నారు. మళ్ళీ చూడండి, డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ అన్నీ రాస్తున్నారు. ఇవన్నీ మీరు ఒకసారి క్లియర్గా చూసి మీరు ఈ కార్డు మనకు ఓకే అనుకుంటే మీరు కార్డ్ అనేది అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి కార్డ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డ్ కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కార్డుతోని వేరే ప్లాట్ఫామ్లో చేసినా కూడా వస్తాయి ఫ్రెండ్స్. కాకపోతే అన్నీ రావను, అంత ఆఫ్ రాదన్నమాట. మనకు 12%, 6% అనేది రాదు. కాబట్టి మీరు ఒకసారి చూసుకొని కార్డ్ అనేది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్ని కొంచెం పెంచండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనది కొత్త ఛానల్, కొత్తగా వచ్చాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. మీరందరూ ఒక సబ్స్క్రైబర్, ఒక లైక్ చేస్తే అదొక మోటివేషన్లా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదొక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. తెలుగు వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.